హలో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ TSTET 2022కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇక దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే 12/6/2022. ఇక అప్లై చేసుకోవడానికి 26/3/2022 నుంచి 11/4/2022 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 26/3/2022 నుంచి 12/4/2022 వరకు అప్లై చేసుకోవాలి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. సో ఇది TSTET ఎందుకు యూజ్ అంటే మనకు ఎందుకు అప్లై చేసుకుంటామంటే సో ఎక్కడైనా టీచర్ జాబ్లు చేయడానికి ఈ టెట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనము తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022. సో candidates can apply online for TSTET 2022 will be held on Sunday 12/6/2022 only through TSTET website. Okay, so 26/3/2022 12/4/2022. సో ఇక టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది. సో ఇక ద క్యాండిడేట్స్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అబౌట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ TSTET షెల్ పే ఏ ఫీజ్ ఆఫ్ 300 rupees for appearing for a single paper, that is only paper 1 or paper 2. So or both papers, that is paper 1 and paper 2. Candidates can pay the fees through online payment options provided TSTET between 26/3/2022 to 11/4/2022 for submission of online application. At the time of online application, so the candidate has to give the required preliminary data, that is name of the candidate, date of birth, whether the candidate belongs to Telangana state, mobile number or etc. Full details had to given. ఓకే, సో తర్వాత పేమెంట్ అనేది ఫీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ద క్యాండిడేట్స్ షల్ బి ఇష్యూడ్ ఏ జర్నల్ నంబర్. ఇక ఇవన్నీ మనకు ఆన్లైన్లో చేస్తే సరిపోతుంది. సో తర్వాత మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో వచ్చేసి సో ఒక వైట్ పేపర్లో పెట్టేసి దాని కింద సంతకం చేసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్లాకింగ్తోనే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ అప్లికెంట్స్ with no photo or unclear photo or inadequate photograph will be rejected. Okay, all ticket will not be issued to such candidates. Hence, after processing the upload button, check if the photo is required size clear and of the same candidate whose details are to be filled in the application. So if the photo is smaller in size, not clear or does not belong to the candidate, press back button below the photograph on the application form. Okay, ఇక నెక్స్ట్ చూద్దాం. So TSTET background. So the implementation of the right of children to free and compulsory education or TE Act 2009 requires the requirement of a large number of teachers across the country in a time bound manner. In spite of the economy of the task, it is described to ensure the quality requirement for recruitment of teachers is not diluted at any cost. Okay, so ఇదంతా మనం తెలిసిందే. ఇక నెక్స్ట్ చూద్దాం. సో షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకి 12/6/2022 ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ జరుగుతుందండి. సో మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు సో మనకి పేపర్ 1 జరుగుతుంది. అదేవిధంగా 2:30 నుంచి 5 గంటల వరకు 2:30 గంటల నుండి ఇది కూడా సో సాయంత్రం షిఫ్ట్ ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ క్యాండిడేట్స్ ఫర్ అపియరింగ్ TSTET. సో ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ TSTET షుడ్ బి పొసెషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిమం క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ద కేటగిరీ of 1 to 5th class, that is paper 1, and 6th to 8th class paper 2 separately. So minimum qualification for TSTET paper 1, that is class 1 to class 5th. సో మనకి క్లాస్ 1 నుంచి క్లాస్ 5థ్కి అప్లై చేయాలనుకున్న వారు సో ఇంటర్మీడియట్ కంపల్సరీగా ఉండాలి. ఇంటర్లో 50% అనేది తప్పకుండా ఉండాలి. సో దీంతోపాటు 2 సంవత్సరాల డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే కోర్సు కంపల్సరీగా చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ 40% అండ్ pass in 2 years diploma in elementary education or 4-year elementary education BLED, 2-year diploma education or special education, లేదా graduation with at least 50%. however in case of SC/ST 45% and BED compulsory. ఓకే, ఇక నెక్స్ట్ పేపర్ 2 అండి. క్లాస్
6 నుంచి క్లాస్ 8 చెప్పాలనుకున్న వాళ్ళకు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. సో బీఏ బీకామ్ బీఎస్సీ డిగ్రీలో 50% కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే మినిమం 45% అయితే కంపల్సరీ ఉండాలి. ఇక నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి, లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి, లేదా బీఏ బీఎస్సీ బీకామ్ విత్ అట్లీస్ట్ 50% and BED course BED special education in case of the candidates who have passed or admitted to BED course prior to issue of these guidelines. Next లేదా 4-year BA Ed లేదా BSc Ed with at least 50% marks in case of SC ST PWD candidates 45%, లేదా graduation with concerned one of the optional subject or bachelor of oriental language or graduation in literature or post graduation in language concerned and language pandit training certificate or BEd with language concerned as one of the methodology. Okay, లేదా BE BTech with at least 50% marks and passed or pursuing bachelor education. So in respect of definitely able persons the minimum of 45%. ఓకే, సో BE BTech చేస్తున్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. The candidates who are appearing in the final year of BEd in elementary education are also eligible to for appear TET examination. ఓకే, సో ఎవరైతే బీఈడి చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ డిప్లొమా ఆర్ డిగ్రీ కోర్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఓన్లీ షల్ బి కన్సిడర్డ్. However, in case of diploma in education and BEd, a course recognized by the Council of India. Okay, next intermediate qualification of Board of Intermediate Education of Telangana State or its equivalent recognized by Board of Telangana State only shall be considered. So also bachelor degree of a university recognized by shall be considered. Okay, next చూసినట్లయితే స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ TSTET. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, కంటెంట్ పూర్తి చూద్దాం ఇప్పుడు. సో ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ద TSTET గివెన్ ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్. ఆల్ క్వశ్చన్స్ విల్ బి మల్టిపుల్ చాయిస్. సో ఈచ్ క్యారింగ్ 1 mark విత్ 4 alternatives. అవుట్ ఆఫ్ 1 ఈచ్ ఆన్సర్ విల్ బి కరెక్ట్. దేర్ విల్ బి నో నెగటివ్ మార్క్. ఓకేనండి, ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో 4 ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెగటివ్ మార్క్ అనేది ఉండదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక దేర్ విల్ బి 2 papers of TSTET. Paper 1 will be for person who intends to be a teacher for class 1 to class 5. సో 1 నుంచి 5వ తరగతి బోధించాలనుకున్న వాళ్ళు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళైతే మనకి క్లాస్ 6 నుంచి క్లాస్ 8. ఒకవేళ మీరు బీఈడి ఉందంటే మీరు క్లాస్ 1 పేపర్ 1 పేపర్ 2 రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ 150 మార్కులు అనేది ఇచ్చారు. 150 క్వశ్చన్స్ అండి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ చూసినట్లయితే మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. సో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇచ్చారు. లాంగ్వేజ్ 1 30 మల్టిపుల్ చాయిస్. సో తర్వాత 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇక నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఉంటాయి. సో నెగటివ్ మార్క్స్ అనేది ఉండవు. నెక్స్ట్ చూసినట్లయితే ద టెస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ విల్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిలవెంట్ టు ద ప్రైమరీ లెవెల్. సో హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 of TSTET paper 1. The following languages are offered under first language in schools under the state syllabus with Telugu, Urdu, Hindi, Bengali, Kannada, Marathi, Tamil and Gujarati. A candidate has to choose one of these 8 languages under language 1 for TSTET. Those candidates should have compulsory studied that language either a medium of study or as first language at least up to 10th class. Next, the language 2 షల్ బి ఇంగ్లీష్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఓకే, సో లాంగ్వేజ్ 1 వచ్చేసి మనకి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు తెలుగు చదివారా ఉర్దూ చదివారా ఇవి మీ చాయిస్ చూసుకోవాలి. సో లాంగ్వేజ్ 2 మాత్రం కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ద సిలబీ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టాపిక్స్ ఆఫ్ క్లాస్ 1 to class 5. సో ద డిఫికల్టీ స్టాండర్డ్ యాజ్ వెల్ యాజ్ లింకేజెస్ of content or topics could be the secondary stage. So up to class 10
for testing. Okay, the test of items in mathematics and environmental studies will contain multiple choice questions not only on content but also pedagogy. In mathematics 24 multiple choice questions will be on content and 6 multiple choice questions on pedagogy. Similarly, in environmental studies 24 multiple choice questions will be on content and 6 multiple choice questions on pedagogy. The syllabi for language 1 and 2 shall be passed based on proficiency in the language elements and of languages. So communication and comprehension, so abilities standard up to 10th class level. In 30 multiple choice questions under language 1 and 2, each shall include 6 questions in pedagogy of a language. The detailed syllabus shall be designed by the SCERT and the same shall be issued along with notification. Okay, so ikkada చూడొచ్చు మనము number of multiple choice questions 150. So time duration వచ్చేసి 2.5 hours. Next, structure and content. So child pedagogy 30 questions 30 marks, language 1 30 questions 30 marks, language 2 30 questions 30 marks, and for mathematics and science teachers mathematics and science, for social studies teacher social studies compulsory, for any other teacher either 4 or 5, sorry, okay, either 4 or AB 60 questions 60 marks. Okay, 150 questions 150 మార్కులు ఇచ్చారనమాట. The test items on child development pedagogy will focus on educational psychology of teaching and learning relevant of the elementary level. How to choose language 1 and TSTET paper 2. So the following languages are offered under first language. So ఇందాక చెప్పినట్లే మీరు తెలుగు కానీ ఉర్దూ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద సెకండ్ లాంగ్వేజ్ షల్ బి ఇంగ్లీష్, ఇది ఆల్రెడీ మనం చూసాం ఇందాకనే. ఇక నెక్స్ట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్టర్స్ క్వశ్చన్ విల్ బి యాజ్ ఫాలోస్. సో మనకి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో చూసినట్లయితే మనకు మ్యాథమెటిక్స్ పైన 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. సో కంటెంట్ పైన 24, పెడగాజీ పైన 6 మార్కులకి. నెక్స్ట్ సైన్స్ అంటే 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కంటెంట్ పైన 24, పెడగాజీ పైన 6 మార్కులు. కంటెంట్ ఫిజికల్ సైన్స్ 12 క్వశ్చన్స్, సో బయాలజికల్ సైన్స్ 12 క్వశ్చన్స్, పెడగాజీ పైన 6 క్వశ్చన్స్ ఇస్తారు. Next, for paper 2 of social study, the syllabus will cover on sectors or areas namely history, geography, civics and economics. So out of 60 marks 48 will be on content and the remaining 12 on pedagogy. Okay, so మనకి పేపర్ 2లో వచ్చేసి 60 మార్కులు ఉంటుందండి. 60 మార్కులు 48 మార్కులు కంటెంట్ పైన, 12 మార్కులు పెడగాజీ పైన ఇస్తారు. నెక్స్ట్ పేపర్ 2 and the syllabi of TSTET mathematics, science, social studies are based on the topic of class 6 and 8, class 6 to 8. Thus difficulty standard of questions as well as their linkages could be the senior secondary level or 10th 12th class. Okay, the syllabi for language and language 2 shall be based on proficiency in the language elements of language communication and comprehension ability up to 12th class. So medium of question paper, the question paper shall be bilingual, that is English by the language 1 choose by the candidate for all languages except Sanskrit, but for the candidate choosing Sanskrit the question shall be in Telugu followed by Sanskrit Devanagari script. Okay, next చూద్దాం. Qualifying marks in SBTET or issue of memo certificate. The percentage of qualifying marks for difficult categories are as follows. సో జనరల్ వాళ్ళకు 60% అనేది ఉండాలి కంపల్సరీగా, లేదా ఆ పైన రావాల్సి ఉంటుంది. బీసీలకి 50% పైన రావాలి, లేదా ఎస్సీ ఎస్టీలు అయితే మనకు 40% అనేది కంపల్సరీగా క్వాలిఫై మార్క్స్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ validity of TET certificate. The validity period of TET qualifying certificate for appointment unless otherwise notified by the government of Telangana would remain valid for లైఫ్. ఓకే, సో ఇంతకుముందు దీని వ్యాలిడిటీ అనేది ఇన్ని సంవత్సరాలనే ఉండేది, కానీ ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది TSTET అనేది. సో నెక్స్ట్ టైం ఇప్పుడు క్వాలిఫై కాకపోయినా TSTETలో అంటే ఒకసారి క్వాలిఫై అయితే ప్రతిసారి కూడా ఇంకా మరీ రాయాల్సిన అవసరం ఉండదు, ఒకసారి అయిపోతుంది. ఓకే, ఇది లైఫ్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లికబిలిటీ. సో ద TSTET షల్ అప్లై టు ఆల్ స్కూల్స్ రెఫర్ టు క్లాస్ 1. సో ఇదండి మనకి TSTET అనేది. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ హాల్ టికెట్స్. సో మనకి 6/6/2022 నుంచి మనకి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు చూద్దాము. ద ఎగ్జామ్ ఫీజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అపియరింగ్ ఫర్ ఏ సింగిల్ పేపర్, దట్ ఈస్ ఓన్లీ పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఆర్ ఫర్ బోత్ పేపర్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 300 rupees candidates can pay the fee examination through online payment, that is
TSTET నుంచి మనకు 26/3/2022 నుంచి 11/4/2022 వరకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా వివరాలు ఉంటే కింద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.